నేను చాలా మంది క్రైస్తవుల్ని అడుగుతా ఉంటాను, విశ్వాసుల్ని అడుగుతా ఉంటాను, అయ్యా మీకు ఏది ఇంపార్టెంట్, అంటే ఏది అసలు అత్యవసరమో ఏది ముఖ్యమైనది అని. క్రిస్టియానిటీ క్రైస్తవ జీవితంలో మొదలు పెట్టాము, దేవుని యొక్క కృప కొరకు నడుస్తున్నాము, దేవుని ఇష్టముగా జీవిస్తున్నాము, ఇవన్నీ చాలా మంది చెప్తారు. మేలును పొందుకుంటున్నాము, చాలా మంది చెప్తారు. ఆస్తులు సంపాదించుకుంటున్నాము, చాలా మంది చెప్తారు. కృపను సంపాదించుకుంటున్నాము, చాలా మంది చెప్తారు. అయితే ఇక్కడ చెప్పాల్సిన మరొక విషయం, నేను ఎప్పుడూ మొట్టమొదటిసారిగా అడుగుతాను, నీ లక్ష్యం ఏంటి? క్రైస్తవ జీవితంలో నీ లక్ష్యం ఏంటి? నిజంగా నువ్వు నమ్మింది దేవుడినేనా? నిజంగా నువ్వు నమ్మింది దేవుడినేనా? లేదా ఇంతవరకు అర్థం లేకుండా ఈ బండల్ని, రాళ్ళని, చెట్లని అన్ని నమ్మినట్టే యేసయ్యను కూడా నమ్ముతున్నావా? రాళ్ళు మొక్కినాం, బండలు మొక్కినాం, చెట్లను మొక్కినాం, అంతే. ఆ తర్వాత ఇప్పుడు ఎవరు మొక్కుతున్నాం? యేసయ్యను కూడా మొక్కుతున్నాం. అదేనా మన జీవితం? యేసయ్య దగ్గర ఏమైనా ప్రత్యేకత ఉందా? గమనించండి, నేను ఒక చిన్న విషయం చెప్తాను, ఈ వాక్యం మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఆలోచించండి. యేసయ్యను కొరకు మొక్కటం అంటే, ఒకప్పుడు నేను చిన్నతనంలో కొద్దిమంది అన్యుల్ని చూస్తూ ఉండేది. చాలా మందిని చూస్తున్నప్పుడు ఏదైనా చిన్నపిల్లలు ఇబ్బంది పెట్టగానే ఫలానా తాడు కట్టించడము, ఫలానా తాయితు కట్టించడము, ఫలానా ఏటపోతుని బలిపటము, ఫలానా మొక్కుబడి చేసుకోవటము, ఫలానా కార్యము ఏదో చేస్తూ ఉండేవారు. వెంటనే వేపమండలతో పడటం, అయ్యా అవునా, చేస్తూ ఉండేది. లేదంటే ఇంకా అంటే ఆ యొక్క రెమెడీ కోసం, లేదు అంటే కొండల చుట్టూ తిరుగుతూ ఉండేది, గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేది, చాలా చాలా కార్యాలు చేస్తూ ఉండేది. అయితే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఈరోజు క్రైస్తవ జీవితం కూడా అట్లనే అవసరం కోసమే చేస్తున్నారా? అంటే ఇప్పుడు ఆపద వచ్చింది కాబట్టి దీనికోసం ఒక చిన్న కార్యము, కొన్ని రోజులు నడవటం, కొన్ని రోజులు గుడితో ఉండటము, కొన్ని రోజులు దేవుడితో ఉండటము, ఆ రోగం తగ్గడానికో, వ్యాధి తగ్గడానికో, బాధ తగ్గడానికో, కష్టం తీరడానికో, అప్పులు తీరడానికో, అలాగే దేవుడితో కూడా కొంతకాలంగా ఉంటున్నారా? నిజమైన ఈ క్రైస్తవత్వంలో ఉన్నారా? లేదంటే అప్పటికి ఇప్పటికీ ఏమన్నా తేడా ఉందా? నేను ఆ విషయం అడుగుతున్నా. అప్పటికి ఇప్పటికీ తేడా ఉందా? అప్పుడు చెట్లు పుట్లు నమ్మినప్పుడు అలాగే ఉన్నాం, ఈ రోజు నిజమైన దేవుడిని నమ్మినప్పుడు కూడా అలాగే ఉన్నామా? ఒకసారి పరీక్షించుకోండి. వినపడలేనా? గట్టిగా. అప్పుడు ఎక్కడ మొక్కినా సమాధానం లేదు, ఒప్పుకుంటా. ఏ మాత్రము జీవితం మారలేదు, ఒప్పుకుంటా. కానీ నేను ఒక చిన్న డౌట్, మనం మారామా అని అడుగుతున్నాను నేను. ఏం మారామా? మనము మారామా లేదా? మారామా? సరే, ఇప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పండి. దేవుణ్ణి, యేసయ్యని, ఎవరిని? యేసయ్యని. కన్ఫ్యూజన్ లేదుగా, మళ్ళీ 4-5 దేవుడు లేరు కదా. యేసయ్యని నమ్మిన వారము దేనికోసం నమ్మాం? గట్టిగా చెప్పాలా? నిజమైన దేవుడని నమ్మారా? అన్న నా భర్తకు ఉద్యోగం లేదు కాబట్టి యేసయ్యని నమ్మినాను, అన్న నా ప్రాణాలు కాపాడి కాబట్టి, అన్న నాకు పిల్లలు లేరు కాబట్టి, అన్న నాకు ఫలానా రోగం ఉంది కాబట్టి, అన్న ఫలానా కష్టాల్లో నేను ఉన్నాను కాబట్టి యేసయ్యను నమ్మినా. ఇంతేనా? ఇంతేనా? ఇవన్నీ ఏంటి అంటే దేవుణ్ణి నీకు పరిచయం చేయడానికి మాత్రమే. ఏం చేయడానికి? పరిచయం చేయడానికి. నీకు నిజమైన దేవుడు ఎవరు అంటే, ఇంతకాలము మనం తిరిగిన తిరుగుళ్ళు, పడ్డ బాధలు, మొక్కిన దేవుళ్ళు, దేవతలు, గుళ్ళు, గోపురాలు, మనుషులు, మహలలు, ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, వాటన్ని చుట్టూ తిరిగినా కానీ ఏం జరగలా, ఏ మేలు. కానీ దేవుని దగ్గర అన్ని మేలు ఉన్నాయి అని చూపిస్తున్నాడు.
అయితే ఇంకొక పాయింట్ కూడా నేర్పిస్తున్నాడు దేవుడు. ఏంటి అంటే, అయ్యా ఈ 70 సంవత్సరాల జీవితం కోసమే నన్ను నమ్ముతున్నావా, లేకుంటే నేను ఇవ్వబోతున్న శాశ్వతమైన కృపల కోసము నన్ను నమ్ముతున్నావా? దేవుడు తీసుకున్నాను గట్టిగా. దేవుడు నేను ఇంకో చెప్పినాను ఇప్పుడే, నీకున్న కష్టాలు, బాధలు, ఇరుకులు ఎవరు నిజమైన దేవుడని తెలుసుకోవడం కోసమే. ఏంటై ఎవరు? హూ ఇస్ ద రియల్ గాడ్? ఒక క్వశ్చన్ ఉంటుంది నాకు, ప్రతి ఒక్కరికి క్వశ్చన్ ఉంటుంది. ఎవరు నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి, ఎవరైతే నీ దుఃఖమును, నీ వ్యాధిని, నీ బాధని, నీ ఇరుకైన జీవితాన్ని, కష్టముతో కూడుకున్న నీ బ్రతుకుని ఎవరైతే మారుస్తున్నారో ఆయనే నిజమైన ఎవరైనా ఆమె దేవుడికి స్తోత్రం. ఏంటయ్యా నీకు నిజమైన దేవుడు? ఒప్పుకున్నారా? అయితే దేవుడు అడుగుతున్నాడు, నేను నీ బాధను తుడిచింది ఎందుకు అంటే, నేను నీ దేవుడిని తెలుసుకోవడానికి. అవునా? మరి నేను నీ దేవుణ్ణి ఎన్ని సంవత్సరాలకి? ఆయనకి రెండో ప్రశ్న మొదలైంది. యేసయ్య నిన్ను అడుగుతున్నాడు, ఎన్ని సంవత్సరాల కోసం నేను నీకు దేవుణ్ణి? తరతరాలుగా అంటే తరతరాలు మనిషి బతుకుతుందా? పిల్లలు బతికినంత కాలమా? మనం అర్థం కాదు. పిల్లలకు కూడా ఆయనే దేవుడు. నేను నీ జీవితం గురించి అడుగుతున్నా. మన ప్రాణం ఉన్నంత వరకు ఆయనే దేవుడు అన్న గట్టిగా సహోదరుడు. కానీ దేవుడు ఇంకొక మాట చెప్తున్నాడు, నీ ప్రాణం ఎంతవరకు ఉంటుంది చెప్పు. నీ ప్రాణం ఎంతవరకు ఉంటుంది? నీ ప్రాణం ఎంతవరకు ఉంటుంది చెప్పలేరా? నేను చెప్పగలను, నా ప్రాణానికి అసలు చావే లేదు. నీ ప్రాణానికి కూడా చావు లేదు ప్రియమైన సహోదరులారా. ఎలా అంటే గమనించండి, శరీరానికి చావు ఉంది, ప్రాణానికి చావు లేదు. అర్థం చేసుకోండి. దేనికి లేదు చావు? శరీరానికి ఉంది కానీ ప్రాణమునకు మరణము లేదు. మరి ఈ శరీరము విడిచిన తర్వాత శరీర సంబంధమైన అన్ని కష్టాలకి మనం దేవుణ్ణి అడుగుతున్నాం, పొందుకుంటున్నాం. మన సంఘబిడ్డలో, మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, మన సంఘబిడ్డలు మాత్రము అన్ని కష్టాలని దేవునిలో పొందుకుంటున్నాం, ఇబ్బందుల్ని తొలగించుకుంటున్నాం, ప్రభు మేలుని చూస్తున్నాము, మంచి జీవితాన్ని గడుపుతున్నాం. ఓకే, చాలా బాగుంది. కానీ మరి తర్వాత శరీరం ఇక్కడే, కానీ ప్రాణం మాత్రము ఏం చేస్తుందంట? ప్రాణము ఏం చేయాలి నెక్స్ట్? నీకు ఇదే మాట నేను నేర్పించాలని ఈరోజు వాక్యం ఇచ్చాడు దేవుడు. నీ శరీరం ఇక్కడే, నేను అంగీకరిస్తాను, కానీ ప్రాణం ఉన్నంత వరకు నువ్వే అంటున్నావు కదా దేవుడితో ఉండాలి. మరి ప్రాణం ఉన్నంత వరకు దేవుడితో ఉండాలి అంటే ఎలా ఉండాలో ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. మరొకసారి చదువుతున్నాం. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి, అనేకులు ప్రవేశింప చూతులు కానీ వారి వలన కాదని మీతో చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏ ద్వారంలో వెళ్ళాలంటే ప్రాణం ఉన్నంత వరకు దేవుడు కావాలంటే ఎలాంటి ద్వారంలో ప్రవేశించాలి? ఇరుకు ద్వారంలో ప్రవేశం చేద్దామా? ఇరుకు ద్వారంలో ఎలా అంటే, పాస్టర్ గారు ఒక్కరు వచ్చే 5గురికే ప్రార్థన చేస్తాను నేను చెప్తే, మీలో ఫస్ట్ వచ్చే 5గురికి చేస్తా అంటే, నేను ఈరోజు ప్రార్థన మీలో ఫస్ట్ వచ్చే 5గురికే ప్రార్థన చేస్తాను అంటే ఎవరు వస్తారు అనుకుంటున్నారు? వెనక నుంచి అని చెప్తాం, ముందు నుంచి కాదు. వెనక నుంచి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకే ప్రార్థన చేస్తాను అంటే ఎలా వస్తారు? ఆ 5గురు ఎవరవుతారో మీరు ఎవరైనా చెప్పగలరా? దేవుడు కూడా అదే చెప్తున్నాడు. అమ్మా, నా ద్వారము ఇరుకైనది. ఎందుకు అంటే నీకు ఎంతో గొప్ప ఆశీర్వాదం సేవకుడి ద్వారా వస్తుందని నమ్మినట్లయితే,
సేవకుడు ప్రార్థన చేయడం ద్వారా ఈ వారంలో ఉన్న ప్రతి చీకటి, అపవాది శోధనలు అన్ని కూడా తొలగిపోతున్నాయి దేవుని ప్రార్థన నూనె ద్వారా. నమ్మిన మాట నిజమైతే మరి దేవుని ద్వారంలో ప్రవేశిస్తే ఆ జీవితం ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. భయంకరమైన పాపమున్న ఈ భూమి మీద ఇలా ఉంటే అతి శ్రేష్టమైన దేవుడు నివసించి మన కోసం ఉంచుతున్న పరలోక రాజ్యము ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. నిజంగానే బాగుంటుందా? కన్ఫర్మా? బాగుంటుందా లేదా? ఒకసారి ఆలోచించండి. మీరు ప్రభువుతో ప్రార్థన చేసుకొని ఆపదలు ఇరుకులు తొలగించుకుంటున్న ఈ జీవితమే మధురంగా అనిపిస్తుంది ఇప్పుడు మనకి మోక్ష ప్రశస్త మందిర ప్రయాణంలో. ఇదే బాగుంది అంటే ఒకవేళ దేవునితో ప్రయాణం చేసే సమయం వస్తే ఎంత బాగుంటుంది. దేవుడు అంటున్నాడు, నా పడవలో ప్రయాణానికంట ఏముంది, ఇరుకు ద్వారంలో పోవడానికి ప్రయాసపడండి, కష్టపడండి. ఎందుకంటే నిన్ను తప్పించడానికి నీ ముందు, నిన్ను ఆపేయడానికి నీ చుట్టూ చాలా మంది ఉన్నారు. చాలా మంది. నేను వాళ్ళెవరిని ఆపను, నిన్నెవరిని ఆపకుండా నేను అడ్డుపడను. పడతానా? నిన్నెవరు ఆపకుండా నేను అడ్డుపడతానా? లేదు. నువ్వే ప్రయాసపడాలి. ఏం కావాలన్నా ఎవరు ప్రయాసపడాలి? నువ్వే. ఇది ఒక కాంపిటీషన్. నిన్న ఆట పోటీలు జరిగాయమ్మా? ఎంతమంది గెలిచారో ఆ గెలిచిన వాళ్ళకి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, సెకండ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి 10 మంది ర్యాంక్ రాలేదేంటి? ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, మరి మిగతా 8 మంది పరిస్థితి ఏంటి? ఎందుకు రాలే వాళ్ళకి ప్రైజెస్? ఎందుకు ఇయ్యలేము ప్రైజెస్? ఇవ్వలేము. అలా ఇస్తే అసలు అది ప్రైజ్లే కాదు. అలా వస్తే జీవితం గెలిచినందుకు, మొట్టమొదటి గెలిచిన వాడికి ఉపయోగం. క్రైస్తవ జీవితం కూడా అంతే ప్రియమైన సహోదరులారా. క్రైస్తవ జీవితం కూడా అంతే. నీ ప్రాణం ఉన్నంత వరకు నువ్వు దేవుడితో ఉండాలి అంటే నువ్వు బలమైన పోరాటం పోరాడాలి. అక్కడ పరిగెత్తేటప్పుడు చూడండి, పిల్లల్ని ఒక ర్యాంక్ కోసం ఫస్ట్ రావడానికి పరుగు పందెం పరిగెత్తే పిల్లగాడు నా పక్కన వాడు ఎంత ఉరుకుతున్నాడు, నా యువతల పక్కవాడు ఎంత ఉరుకుతున్నాడు, నేనెంత ఉరుకుతున్నాను అని చూసుకుంటాడా? అయ్యా చూసుకుంటారా మీరు? పరిగెత్తేటప్పుడు నా పక్కన వాడు ఎంత పరిగెడుతున్నాడు అని ఎవరైనా గమనిస్తారా? ఎందుకు గమనించరు? మీరు రన్నింగ్ చేసేటప్పుడు ఏం ఆలోచించి పరిగెడతా ఉంటారు? నేను గెలవాలి. దేవుడికి స్తోత్రం. నేను ఏం చేయాలి? గెలవాలంతే. నా దేవునిలో నేను. దేవుడు కూడా అదే అంటున్నాడు, బలమైన. వెనక్కి చూస్తారా? పరిగెత్తేటప్పుడు అంట ఎటు చూడరంట, వెనక్కి చూడరు. మరి అదే విధంగా పరిగెత్తేటప్పుడు వెనక్కి చూడనప్పుడు క్రైస్తవ జీవితంలో మాత్రము పాత జీవితాన్ని ఎలా చూస్తాం? చూడొచ్చా? చూడకూడదు. అలా చూసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో దేవుడు చెప్తా ఉన్నాడు. మీకు ఎంతో మందికి చెప్తున్నా, ఇంకా స్పష్టంగా బైబుల్లో చెప్తున్నాడు. అన్నా ఫలానా చర్చి వాళ్ళు ఇలా ఉంటారన్నా, మనం అలా ఉండకూడదు. ఫలానా వచ్చి వాళ్ళు ఇలా తింటారన్నా, మేము అలా తినకూడదా? ఫలానా చర్చి వాళ్ళు ఇలా ఆరాధనకి రాకపోయినా, సంవత్సరానికి ఒకసారి పండక్కి పోయినా అన్ని నడుస్తాయన్నా, మేము అట్లా చేయకూడదా? అన్నా ఫలానా మందిరంలో దేవుడు పక్కన చెప్పులతో పోతారన్నా, మేము అలా పోకూడదా? దేవుడు ఫలానా విషయంలో ఏ తప్పు చేసినా ఫలానా చర్చి వాళ్ళని క్షమిస్తాడన్నా, మనల్ని క్షమించడా? ఏ పాపం చేసినా దేవుడి విషయంలో తప్పు లేదంటనా, మనం మాత్రమే చేయొద్దా? ఇవన్నీ క్వశ్చన్స్ మీ అందరి మధ్యలో ఉన్నాయి. కానీ దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, అందరూ కూడా వచ్చి నీ ప్రాణాన్ని దక్కించుకోలేరు. నీ ప్రాణాన్ని నాతో అందరూ కూడా ఈ పోరాటం పోరాడి ఉండలేరంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాక్యం చదివి తెలుసుకోండి, ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అలా వెళ్ళే వాళ్ళందరూ కూడా చెప్తారట. చదవమా. ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. ఇంకా అందుకు మీరు ఆయన ఏమంటాడంటే, యేసయ్యా డోర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా
యేసయ్యా నేను చర్చ్ మెంబర్ని, నేను బాప్తిజం తీసుకున్నా, నేను అడ్డమైన పనులు చేసిన, నేను బల్లా నెలకి తీసుకున్నా, నేను వచ్చిపోతున్నా, నేను అందరినీ ఇలాగే చేశా, నేను అందరినీ చెడగొట్టాను, నేను అన్ని తప్పులు చేశాను, కానీ మళ్ళీ నెల తిరిగే వరకు నేను ఇలా చేశాను, సంవత్సరానికి ఒకసారి నీ మందిరానికి ఇంత ఇచ్చాను, అది చేశాను, ఇది చేశాను. అబ్బబ్బబ్బబ్బ, వాళ్ళ కోసమే చెప్తున్నాను నేను. పక్కన భాస్కర్ గారు ఇది తిన్నాడని నేను కూడా అన్నిలో గుళ్ళ దగ్గరికి పోయి అడ్డమైన మేసి వచ్చాను. నేను ఎవరు చెప్తే ధైర్యంగా చెప్తున్నాను. ఆ మేసేటప్పుడు విగ్రహారాధనకు పెట్టింది ఏది కూడా తినొద్దని బైబిల్ చెప్తుంది. ఒకవేళ బైబిల్లో చెప్పే మాట కరెక్ట్ కాకపోతే ఆ పేపర్ చించి ఏం చేయాలా? నీకు అది పాటించడం ఇష్టం లేనప్పుడు ఏం చేయాలా? ఆ పేపర్ని చించేమని చెప్తున్నాడు. అది చేత కాదు. బైబిల్లో పెట్టిన దశభాగాలు కావాలా, కానీ బైబిల్లో ఏదైనా రూల్ ఉంటే అది మనం పాటించొద్దు. కొత్త నిబంధన ఒకటి, పాత నిబంధన ఒకటని చెప్తా ఉంటారు. బొట్లు చాలా మంది ఉన్నారు, దేశం మొత్తం ఉన్నారు. దయచేసి అంత్య క్రైస్తవులు, అంత్య ప్రవక్తలు, అంత్య క్రీస్తులు కూడా ఉన్నారు. వాళ్ళకి మోసపోబడిన ప్రియమైన సంఘం మళ్ళీ చెప్తారు. వాళ్ళందరూ అదే చెప్తా ఉంటారు, నిన్ను తప్పుతో పట్టించడానికి పరిచయం చేస్తా ఉంటారు. చేయొద్దు. నేను పాటించేది యేసయ్య చెప్పిన మాటే. అవునా? నువ్వు పాటించేది నన్ను కాదు. ఏం పాటిస్తున్నావు? యేసయ్య చెప్పేదే పాటించే దమ్ముంటే ఇది జాగ్రత్తగా విను. ఈరోజు ఈ వాక్యాన్ని విను. ఎందుకంటే ఇది నీ శరీరాన్ని కాదు, నీ ప్రాణాన్ని దేవుడితో ఉంచే వాక్యం. ఎవరు వచ్చింది? అందరూ నాకెళ్ళి చూస్తున్నారా? మెడల్ నోట్లు వేస్తున్నాయా? సరిగ్గా చూడండి. నాకెళ్ళి ఇప్పుడు చదువుతాను నేను, అది మళ్ళీ చదువుతాను. చూడండి, చదువు. మీరెక్కడి వారో మిమ్మును ఎరుగను అని నాకు మీరెవరో తెలియదు అంటాడట దేవుడు. ఎందుకు అంటే ఎప్పుడు వెళ్తారు వీళ్ళు? తలుపు వేసిన తర్వాత ఎక్కడ కొడతారంట? తలుపు కొట్టి అడుగుతారంట. అయితే ఇంకా మాట్లాడాడంట దేవుడు, నేను తెలియదు అంటే దేవుడికి గుర్తు చేస్తా ఉంటారు. ఎవరికి? దేవుడికి నువ్వు గుర్తు చేయాలంటే ఏం చెప్తావు నీకు? అందుకు మీరు నీ సముఖమునందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. ఏం చేస్తారంట మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రతి వారం నేను ఏం చేస్తున్నాను? మీ సముఖంలో తింటున్నాము, త్రాగుచున్నాము. ప్రతి విషయంలో కూడా దేవుని ఫోటో ముందు పెట్టుకొని బిర్యానీ పెట్టిన ఒక ముక్క నీకు, ఇంట్లో కూడా ఏం చేసినా రోజు కూల్ డ్రింక్ ఇచ్చిన ఫస్ట్ దేవుడికి ఒక గ్లాసు. అంత భక్తిని అయ్యా నేను. ఎవరినే? నేను. ఆయన అదే అంటున్నాడు. నువ్వు ఇంకొక మాట, పాస్టర్ గారు కానీ దేవుడు కానీ నువ్వు మా వీధి మొత్తం తిరిగి సువార్త చెప్పలా? మా వీధి ఫలానా ఊర్లో ఉంది. ఏ ఊర్లో ఉంది? నా గోడకి పోస్టర్ వేసుకోవాలా? నేనే. ఎవరు? నేనే. చెప్పండి రా. అది దేవుడితో గుర్తు చేస్తానంట. నువ్వు వస్తుంటే నీకు నీళ్ళు ఇచ్చా కడగడానికి, నీకు చెంబు ఇచ్చాను, చాటిచ్చాను అని చెప్తా ఉంటారు కదా. నేనే విశ్వాసం. ఆ రోజు అంత ఇచ్చాను, ఈ రోజు ఎంత ఇచ్చాను. అప్పుడు దేవుడు అంటాడంట. ఒకసారి చూడండి. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరుగను అని మీతో చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడంట? మీరెవరో నాకు తెలియదు. మీరెవరో నాకు తెలియదు. ఎందుకంటే మీరు దేవుడిని పెదాల మీద పెట్టుకున్న వాళ్ళు, మనసులో పెట్టుకున్న వాళ్ళు కాదు. అర్థం చేసుకుని అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగి పొండని చెప్పాను. నా యొద్ద నుంచి తొలగి పొండి అని గర్జిస్తాడట. అవసరమా? నీ ప్రయాస దేనికోసం చేస్తున్నావు? ఆదివారం నీతిగాను, 7 రోజులు లోక సంబంధంగాను ఉంటే అది న్యాయమైన ప్రయాసేనా? దేవుడు అన్నా ఏదన్నా మీరు చేసేదంతా ఒక ఎత్తు అయితే మీరు ఉండాల్సిందంతా ఒక ఎత్తు. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు ఇస్తున్న నైవేద్యము, నువ్వు చేస్తున్న కృప, నువ్వు చేస్తున్న దానములు, నువ్వు చేస్తున్న ధర్మాలు, నువ్వు చేస్తున్న కానుకలు, నువ్వు చేస్తున్న భాగాలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే నువ్వు ఉండాల్సిన పద్ధతి ఒక ఎత్తులో నేను ఎన్నోసార్లు చెప్తాను. ఉండాల్సిన ఈ పద్ధతి ఒక ఎత్తు లేకుండా ఇవన్నీ చేసినా అర్థమే. ఇది కూడా ఉండాలి. ఏది ఉండాలి? పద్ధతి. ఖచ్చితంగా నీకంటూ దేవునిలో
మంచి పద్ధతిగా ఉండాలి. గమనించి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏమి ఉండాలంట ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు దేవుడు. 28 చదవండి. అబ్రహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తలను కూడా దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు. మీరేం చేస్తారు? బయటకి వెలుపలికి త్రోయబడుటయు. ప్రవక్తలందరూ కూడా ఎలా ఉంటారంట? ఎక్కడ? దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు ఎక్కడికి త్రోయబడతారు? వెలుపలికి త్రోయబడుటయు. చదువు. మీరు చూచున్నప్పుడు మీరు ఏడ్చుచు పళ్ళు కొరుకుదురు. ఏం చేస్తారు? ఒకసారి ఆలోచించండి. ఏడ్చుచు పళ్ళు కొరకాల్సి వస్తాడు. అంటే దుఃఖముతో కన్నీరుతో నరకమునకు ఒక ప్రాణము, పరలోకమునకు ఒక ప్రాణం పోతుంది. నా ప్రియమైన సహోదరులారా, నరకము ద్వారము విశాలమైనది. ఇక్కడ చూడండి, దేవుడు ఏమన్నా, నేను పద్ధతి ఒకవైపు ఉండాలి, నువ్వు ఇచ్చేవన్నీ చేసేవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, పద్ధతిగా ఉండడము. అబ్రహాము లాంటి విశ్వాసం ఉన్న వ్యక్తి ఉన్నాడా ఆ లోకంలో? ఆ రోజు ప్రజల్లో చెప్తున్నాడు. గమనించండి, ఆ రోజు ప్రజల్లో, అప్పుడు కూడా భూమి ఉందిగా, అప్పుడు కూడా జనాలు ఉన్నారుగా, అప్పుడు కూడా సంఘాలు ఉన్నాయిగా, అప్పుడు కూడా దేవుడికి బలులు అర్పణలు అన్ని చేసేవాళ్ళు ఉన్నారు, రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, గొప్ప గొప్ప మందిరాలు కట్టిన వాళ్ళు అప్పుడు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఎవరి పేరు వెళ్తున్నాడు? ఎవరు దొరుకుతుందంట? చెప్పండి గట్టిగా. అబ్రహాము ఇస్సాకు యాకోబు. అబ్రహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు, భూరాజులందరికీ. అంతేనా? ఆయన అందరికీ దేవుడే. కానీ ముగ్గురు పేర్లు మాత్రము పరలోకంలో ప్రవక్తలుగా ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఉంటాడు అని మాట్లాడుతున్నాడు. అబ్రహామును, ఇస్సాకును, యాకోబును, తర్వాత ఏంటి? సకల ప్రవక్తలు దేవుని రాజ్యంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, అబ్రహాము గారి పేరు అంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాడు అంటే, అబ్రహాము గారు మనిషిగా పుట్టిన ప్రవక్తగా జీవించడానికి ప్రయత్నం చేశాడు. దేవుని పైన అంత నమ్మకంతో బతకడానికి ప్రయత్నం చేసినాడు. ఎక్కడ ఉండమంటే అక్కడ, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ, ఏది అందుకుంటావు 100 సంవత్సరాలకి నీకు పిల్లలు అందుతారంటే నాకు ఇస్తావనే నమ్మకం దేవునికి స్తోత్రం. ఇస్సాకును తన జీవిత కాలము తండ్రి లాగానే. అయ్యా, ఇస్సాకు ఏం గొప్ప పని చేశాడు అంటే, తండ్రి బలిస్తా అంటే దేవుడికి నిన్ను బలిగా అడిగాడంటే, నాన్న బలిపోద్దు అని అన్నాడు. ఇస్సాకు ప్రాణార్పణకు కూడా సిద్ధపడ్డవాడు ఇస్సాకు. గమనించాడు. దేవునికి స్తోత్రం. యాకోబు దేవునితో పోరాడి తొడ కూడా కదిలిపోయిన దేవుని పాదాన్ని పట్టుదలని వదలకుండా గెలిచిన విశ్వాసి యాకోబు. ఇశ్రాయేలు ఎందుకు వాళ్ళు ప్రవక్తలు అయ్యారంటే, పోరాడి గెలిచారు. అందరితో, నీ చుట్టూ ఉన్న ప్రపంచంతో పోరాడు, నీ చుట్టూ ఉన్న పాపంతో పోరాడు, నీ చుట్టూ ఉన్న ఆశతో పోరాడు, నీ చుట్టూ ఉన్న సమస్త చెడుతో పోరాడు, నిన్ను పడుకోబెట్టి నిలబెట్టకుండా చేస్తున్న నీ బద్ధకంతో పోరాడు, దేవుని సన్నిధికి రాకుండా ఆ దేవుని వాక్యం నీ మనసులోకి వెళ్ళకుండా చేస్తున్న ప్రతి సమస్యతో పోరాడు. ప్రవక్తగా ఉండాల్సిన నిన్ను పనికి మారిన విధముగా నరకమునకు తీసుకుపోతున్న ప్రతి చెడుతో పోరాడు. పోరాడొచ్చా? పోరాడిన వాడే గెలుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వాడే ప్రవక్తగా ఉంటాడు. అందరితో పాటు సమానంగా వెళ్ళేవాడు. అందరూ కూడా గెలవరు నాన్న. నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటా, మీరు సమానంగా ఉంటే సమానమైన ఆశీర్వాదం పొందుకుంటారు. కానీ పోరాడగలిగినప్పుడు మాత్రమే అందరికన్నా గొప్ప స్థాయిలో ప్రభుత్వం చేస్తారు. పోరాడగలిగిన వాడు, సమానంగా ఉన్న వాడు ఏముంది? నేను సింపుల్ గా చెప్తా. ఎంతమందికి రేషన్ షాప్ వస్తుంది? ఎంతమందికి రేషన్ బియ్యం వస్తున్నాయి?
గవర్నమెంట్ నుంచి. అవునా? వస్తుంది. ఎంతమందికి నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తున్నారు? నెలకి 30,000 రూపాయలు ఉద్యోగం కానీ, పని కానీ, వ్యాపారంలో కానీ, ఒక సింపుల్గా చెప్తాను, 1,00,000 ఒక్కళ్ళే ఉంటారు. ఎంతమంది ఉంటారు? ఒక్కళ్ళే ఉంటారు. ఎందుకలా? ఆ ఒక్కరు పోరాడుతున్నారు కాబట్టి. అర్థం చేసుకోండి. సంపాదనలోనే ఇలా ఉంటే మరి దేవుని రాజ్య సంపాదనలో ఎంత కష్టపడుతూ ఒకసారి గమనించిన గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఈ భూమి మీద బతికే ఇంత డబ్బు గురించే ఎంతుంటే ఈ రోజు ఉంటే రేపు అయిపోద్ది. నువ్వు ఖర్చు పెట్టినా తినేస్తారు, ఖర్చు పెట్టకపోయినా తినేస్తారు. బీరవాళ్ళలో ఎక్కడైనా దాచిపెట్టినా చెదలు తిని పొయ్యే పనికిరాని ధనానికే ఇంత పోరాటం ఉంటే అతి శ్రేష్టమైన ఎవరు కదల్చలేని దేవుడు రాజ్యానికి ఎంత నీతిగా పోరాడాలి. అందరూ పోరంట, అయ్యో సాక్ష్యం అడుగుతారంట. అయ్యా నేను యూట్యూబ్ చూడు, మోసే అన్న చూడు, యూట్యూబ్ లో ఎక్కువ సాక్ష్యం నాయే. ఏంటి గొప్ప సాక్ష్యం నాదే. నేను ఎంతో మందిని మార్చా. తర్వాత నేను కూడా పడిపోయినా కొన్నిసార్లు నాకు కూడా ఏదో టాపిక్ జరిగితే నేను కూడా ఒకసారి 2 సార్లు పడిపోయినా. నేను కంపల్సరీ పరలోక రాజ్యం రావాల్సిందే. ఏం చేయాలా? నువ్వు రూలే. నేను నీకోసం చాలా చేసిన, చాలాసార్లు అంటూ కూడా అడిగినా, వేసేయా నేను వేసే నేను ఈ మందిరం కట్టే దగ్గర నా కాళ్ళు చెడిపోయి, నా చేతులు చెడిపోయి, నా ముక్కు చెడిపోయింది. అంత కష్టపడ్డా నేను. ఏమంటున్నావు మాటలా? నా పేరే. వెళ్తావా? నాకు నువ్వెవరో తెలియదు. నాకు నువ్వెవరో తెలియదు. ఎందుకు అంటే కనబడు నీ అందరూ